హలో ఆల్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మార్నింగ్ మినీ బ్లాగ్ వచ్చేసి ఈరోజు లంచ్ స్నాక్స్ ఏం ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను బెండకాయ ఫ్రై చేశాను, రైస్ కూడా చేసేస్తాను అనమాట. సో ఆ వేపాకు నీళ్ళు ఏంటి అనుకుంటున్నారు, గోకులం స్నానానికి అనమాట. సో ఫస్ట్ స్నాక్లోకి వచ్చేసి యాపిల్, తర్వాత నైట్ చేసిన లడ్డు ఉంది కదా, నట్స్ సీడ్స్ లడ్డు. ఆఫ్టర్నూన్ వచ్చేసి పొమోగ్రానెట్ అండ్ వీట్ బిస్కెట్స్ అనమాట అవి. సో అది అనమాట. లంచ్లోకి వచ్చేసి యాజ్ యూజువల్గా క్యారెట్స్, కర్డ్ పెట్టలేదు ఈరోజు, దాని బదులు ఆ బాక్స్లో పప్పుండి పెట్టాను అనమాట. అండ్ ఆ ఫ్రైతో రైస్ కలిపేసా. చూసారు కదా గోకుల్నందన్ అసలు రెడీ చేస్తాను అనమాట. టిఫిన్ తినిపిస్తున్నాను ఇప్పుడు నేను. ఆ టిఫిన్ తినిపించడానికి మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా అసలు వంట పని కంటే వీడి వెనకతలు ఉండేది ఎక్కువైపోతుంది అనమాట. చూసారు కదా వాళ్ళ డాడీ షూస్ వేస్తున్నారు. వీడి షూస్ వేసుకోవడానికి వాళ్ళ డాడీ తనకి షూస్ వేయడానికి ఇద్దరు కింద మీద పడుతున్నారు అనమాట. అసలు ఈలోపు మధ్యలో బ్రేక్ఫాస్ట్. సో ఇలా మార్నింగ్ కొంచెం వర్క్ ఉన్నా కానీ కొంచెం ఫన్నీగా కూడా అయిపోతుంది. వీడి యాక్టివిటీస్ వీడి చేసేవి చూస్తూ సరదాగా. కాకపోతే ఏంటంటే మార్నింగ్ 5:30కి గోకుల్నందన్కి ఈరోజు లేపేసాం అనమాట. ఎందుకంటే టైం అనేది అసలు సరిపోవట్లేదు. 7:20కి స్కూల్ బస్సు. సో టైం అడ్జస్ట్ అవ్వట్లేదు కాబట్టి 5:30కి గోకుల్ మాతో పాటు లేచేస్తున్నాను అనమాట. నేనైతే ఇంకో 1 hour అర్లీగా లేస్తాను, ఈ వర్క్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో వాడు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా స్కూల్కి వాళ్ళ డాడీకి ఈరోజు ఏ షిఫ్ట్, వాళ్ళ డాడీ కూడా అదే టైంలో వెళ్ళాలన్నమాట. సో అందుకని ఇద్దరు ఒకటేసారి ఆల్రెడీ రెడీ అయిపోయారు. ఇంక గోకులందన్ బ్యాగ్ తీసుకొని అప్పటికే ప్యాక్ చేసేసాను అనమాట బ్యాగ్ అంతా కూడా. సో బ్యాగ్ తీసుకొని ఇంకా చూసారు కదా వాడి కర్చీఫ్ వచ్చేసి పాకెట్లో పెట్టుకోకుండాను ఆ బ్యాగ్ సైడ్ పాకెట్ ఉంటుంది కదా అందులో పెట్టుకుంటున్నాడు జాగ్రత్తగా. నేనైనా చాలాసార్లు కర్చీఫ్ తీసుకెళ్ళి ఇంటికైతే తీసుకురానండి, కానీ మా గోకులు అలా కాదనమాట. ఇప్పటికొచ్చి గోకులు ఒక్క హ్యాండ్ కర్చీఫ్ పడేయడం కూడా నాకు తెలియదు, అంత భద్రంగా పెట్టుకుంటాడు హ్యాండ్ కర్చీఫ్ మాత్రం. నేను ఇప్పటికీ ఆ విషయంలో చాలా నవ్వుకుంటాను అనమాట. నేను ఒక్కసారి కూడా హ్యాండ్ కర్చీఫ్ తిరిగి తీసుకురావడం అంటే ఇంటికి కష్టం, అది చాలా. కానీ గోకులు మాత్రం చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఒక హ్యాంకీ కూడా పడేలేదనమాట. ఎవ్రీడే హ్యాంకీ క్యారీ చేస్తాడు, ఒక్క హ్యాంకీ కూడా ఎప్పుడు పడేలేదనమాట. వాళ్ళ డాడీ కూడా షూస్ వేసుకొని ఇద్దరు స్టార్ట్ అయిపోయారనమాట. నేను వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇప్పుడు నేను రెడీ అవ్వడం స్టార్ట్ చేయాలి యాక్చువల్లీ. సో వర్షం పడుతుంది ఈరోజు యాక్చువల్లీ వైజాగ్ అంతాను. చాలా మార్నింగ్ నుంచి కూడా కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉందన్నమాట. మామూలుగా చిన్న చినుకులు పడితే పర్లేదు, కానీ కొంచెం బాగా గట్టిగానే వర్షం పడింది. సో వాడిని ఇంక అంబ్రెల్లా తీసుకొని బస్సు ఎక్కించడానికి తీసుకెళ్తున్నాను అనమాట వాళ్ళ డాడీ. చదండి ఈరోజు మార్నింగ్ బ్లాగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో వెళ్ళిన తర్వాత ఇల్లంతా ఇలా ఉంది యాజ్ యూజువల్, మళ్ళీ ఈవినింగ్ సర్దుకోవడమే.